నేనేం చెప్తున్నాను మీరేం చేస్తున్నారు? అంతా మీ ఇష్టమేనా? అరే ఇక్కడ డైరెక్టర్ ఉన్నాడు, వాడికి టేస్ట్ ఉందని ఎవరికైనా తెలుస్తుందా? నీదేం పోద్ది, దూకమంటావు దొరలమంటావు, ఇక్కడ బాక్సులు వాసిపోతున్నాయి. బాక్సులు బద్దలు వాస్తేనే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. ఈడు తీసేదే షార్ట్ ఫిలిం, దానికి బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందంట. అరే షార్ట్ ఫిలిం అయినా ఫ్రీగా అక్కడ ఇక్కడ దొరికినవి తెచ్చి ఇంత సెటప్ చేస్తే సరిగ్గా చేయరేంట్రా? అన్నా లేకుండా ముందు క్లోజులు తీసుకోరా. అదే సరేదా చాతగనముండా. రెడీ, క్లోజప్ లో పువ్వు ఉంటుంది, కోడితే పగిలిపోవాలి. పువ్వు పగిలిపోవడం ఏంట్రా? సింబాలిక్ గా ఉంటుంది. పువ్వు పగిలిపోద్ది. అరే లాంగ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఫాట్మన్ పంచే. ఓకే, వీడు పువ్వు ఏమో కన్నా మోహం పగిలిపోయేలా ఉంది. బాబు రెడీ బాబు, పవర్ఫుల్ గా ఉండాలి. బాబు రెడీ, రమ్మను. అండ్ యాక్షన్. బటర్ఫ్లై పేరేందో దీని కథ ఏందో ముందు ముందు మీకే ఎరికైతుంది. గొంగల్ పురుగు డెవలప్ అయ్యి బటర్ఫ్లై అవుతాయంట. మరి ఈ బటర్ఫ్లై డెవలప్ అయ్యి ఏమవుతుందో, మన కథను ఎట్లా మలుపు తిప్పుతుందో మీరే చూడు. హీరోయిన్ దొరికేసినట్టుంది. ఏంటి రౌడీసా? అటాకా? హీరోయిన్ ఇంట్రడక్షన్ మరీ రొటీన్ గా లేదు. చెప్పు, సింపుల్ గా ఇంట్రడక్షన్ ఫైట్ చేయనా, సీరియస్ గా ఇంటర్వెల్ ఫైట్ చేయనా, లేదా క్లైమాక్స్ ఫైట్ చేసి ఆడికి ఎండ్ కార్డ్ వేసేనా? ఒకటేనా? ఇల్ రావా? ఈ హార్ట్ ని నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఆ హార్ట్ ని నేను చూసుకుంటాను. మహాప్రసాదం. రెడీ? మీరేంట్రా షూటింగ్ చూస్తున్నారు? రండి టేక్ చేద్దాం. హీరో వచ్చిండే. ఆడు హీరో ఏంద్రా, సినిమా ముందుగల సిగరెట్ గురించి చెప్పుతారు చూడు, ఆడు. సిగరెట్ ముఖేషా? ఒక షార్ట్ ఫిలిం మేకర్గా ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యంగాను మరియు దృఢంగాను చూడాలనుకుంటున్నాను. నా పంచ్ ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. నా కొట్టుడు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే దయచేసి నాకు దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు కూడా అలాగే చేయండి. వాడి బిల్డప్ దూరానికి పడాలి చర్మగీతం. వాడు ఇంకేం మాట్లాడినా ఉపేక్షించకండి. స్లిప్లో నుంచని నేనొక్క పంచు కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగోరే వాడి పిడుగుతులు లేదా తనులు తినడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చక్కగా ఉండండి, నా దెబ్బలకి దూరంగా ఉండండి. ఆడిప్పుడప్పుడే రాడు గాని నువ్వు వచ్చే. అన్నా థ్యాంక్స్ అన్నా.
పద్ధతిగా కొట్టేవాడిని కాదు. అలా అని అడ్డదిడ్డంగా అస్సలు కొట్టను. నేను కొడితే సింపుల్ గా ఉండదు, సినిమాటిక్ గా ఉంటది. ఈయన పేరు బాపు. వీడి మీద సినిమాల ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. వీడేమో రమణ, వాడు డైరెక్టర్ అయితే వీడి యాక్టర్, వాడు త్రివిక్రమ్ అయితే వీడు సునీల్. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అట్ కావడం చాలా దారుణం. మీ తప్పిదం వల్ల గాని లేదా మీ రౌడీ అన్న పొరపాటు వల్ల గాని అది ఏర్పడవచ్చు. మీరు తన్నులు తిన్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా తన్నులు తిన్నట్టే. రాణి, శ్వేత, శ్రీలేఖ, సోని, స్వర్ణ, కావేరి వీళ్ళతో రాలేదు ఏ పెద్ద సమస్య. వీళ్ళని కామెంట్ చేయకపోతే ఎలా తీరుతుంది? మా నోటి దూల. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేమితని స్వరపేటికని తొలగించాం. దేవుడిపైనే భారం వేశాం. తన 2 గాజులు బటర్ఫ్లైని టచ్ చేసినందుకు తప్పదు భారీ మూల్యం. ఒక్కొక్కడు వచ్చి తరించుకోవడానికి 70mm సినిమా కాదు, షార్ట్ ఫిలిం రా. అందరూ కలిసి రండి. నువ్వు వైడితే నేను క్లోజులు తీస్తా, బాపు క్లోజ్ చేస్తాను. అబ్జర్వ్ చేయడానికి రా. వాట్ ఎక్స్ప్రెషన్. ఏంట్రమైంది? కళ్ళలో ఎంత ఎంట పడుతుంది? చిచ్చేసేలా ఉన్నావు. వదలరా బాబు, వదలా. వదలను, వదలవా? వదలను, వదలవా? వదలను. తీరిందా? పొచ్చకాయ సేఫేనా? చెక్ చేసుకో. దాన్ని చూసుకునే కదరా లేడీస్ ని టార్గెట్ చేసేది. అందుకే దాన్నే టార్గెట్ చేశా. నిన్నేమనట్లేదు, అది చేసిన తప్పుకి దాన్నే శిక్షిస్తున్నా. బాల్స్ ఉన్నాయి కదా, హోల్స్ చూసుకొని గోల్స్ చేద్దాం అనుకుంటే వీల్స్ విరిగిపోతాయి. బ్యాటింగ్ చేసేది ఇక్కడ. రండి బే, ఏం చేస్తున్నారు? కొచ్చోరి మొత్తం బొక్క పెట్టి సాస్ నింపిండు. ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. టేక్ ఓకే. రే ఆపరా బాబు, డ్యామ్ గేట్లు మూసేయ్. థ్యాంక్స్. వాడు నీళ్లు పోసాడు, వీడు మాత్రం ఎరువులు వేయాలి.
ఇకపై ఏది గతంలా ఉండదు. అమ్మాయి నా జీవితాన్ని నాశనం చేసింది. డెమీ ఆర్టిస్ట్ అనుకున్నా కానీ చాలా ఇంపార్టెంట్ అయిందనే సేవ్ చేసావురా. స్కోప్ దొరికినప్పుడే వాడుకోవాలి బ్రో. కుర్చీని ఈజీగా ఉన్న నా బ్రెయిన్లోకి ఆ బ్యూటిఫుల్ బటర్ఫ్లై రావడానికి నువ్వు ఒక కారణం. అందుకే నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తున్నా. Butterfly, you better to fly. నా ఫోకస్ షిఫ్ట్ అయ్యేలోపు ఫ్రేమ్లో నుంచి ఫేడ్ అవుట్ అయిపో, లేదంటే ఫోటో ఫ్రేమ్లో ఫిక్స్ అయిపోతావు. పేర్లు చెప్పండి రా, టైటిల్స్ లో వేయాలి. తప్పు ఎవరిది కూడా అడగరారా భయ్. ఇక్కడ ఆడది తప్పు చేసినా మూడేది మగ్గాడికే బ్రదర్. అన్న రిఫ్లెక్టర్ జరిగిందే. అరే కుట్టుకుందాం కానీ జరుగురా. అసలే బటర్ఫ్లై మిస్ అయిందని నేను చూస్తుంటే ఈడొకడు. ఏంటి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్తున్నావు? థ్యాంక్స్ చెప్పకపోతే చెప్పకపోయావు, కనీసం పేరైనా చెప్పు. అమ్మా తల్లి, నీ అలు తర్వాత నేర్పిద్దు గాని నీ పేరేంటో చెప్పు. బటర్ఫ్లై, ఇలా వాలి అలా వెళ్ళిపోతావే, నీ పేరేంటి? బటర్ఫ్లై ఎగిరిపోయింది. పోయేది పోక పువ్వు లాంటి నా మనసుని కుట్టి మరిపోయింది.